హే వెయిట్, ఒకసారి ఈ వీడియో చూడండి. బైబుల్ ఎంతమంది యేసు ప్రభువుల గురించి ప్రకటించింది? ప్రశ్న మరొకసారి, బైబుల్ ఎంతమంది యేసు ప్రభువుల గురించి ప్రకటించింది? ఒక్క యేసు ప్రభు అనే సమాధానం అయితే మీది. మీకు బైబిల్ పట్ల అవగాహన లేదు అని అర్థం. బైబిల్ ప్రకటించింది 2 యేసు ప్రభువుల గురించి. బైబిల్ ఎంతమంది యేసు ప్రభువులు ఉన్నారు? 2. ఒక యేసు ప్రభు ఎవరు అంటే, మన కోసం సెలువులో ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పాత నిబంధన లేఖన నెరవేర్పుగా వచ్చిన సర్వలోక పాప పరిహారం కోసం సెలువులో ప్రాణం పెట్టినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. 2వ యేసు ప్రభు ఎవరు అంటే, మేలులు, క్షేమాలు, దీవెనలు, ఆశీర్వాదాలు, సుఖాలు, భోగాలు ఇచ్చేటువంటి యేసు ప్రభు. అబద్ధపు క్రీస్తు, యాంటీ క్రైస్ట్. దీన్ని నేను చెప్పట్లే, యేసు ప్రభు చెప్పాడు. అయితే జాన్ పాల్ అన్న ఏమన్నాడంటే, బైబుల్లో 2 యేసుక్రీస్తులు ఉన్నారని చెప్పాడు. మొదటి యేసుక్రీస్తు మన కోసం సిలువలో ప్రాణం పెట్టిన వ్యక్తి. 2వ యేసుక్రీస్తు సుఖభోగాలు ఇచ్చే వ్యక్తి, యాంటీ క్రైస్ట్ అని చెప్పాడు. అసలు యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. యాంటీ క్రైస్ట్ అంటే క్రీస్తుకి విరోధంగా పనిచేసేవాడు, క్రీస్తుకి విరోధి అని అర్థం. యేసు అంటే రక్షకుడు అయినప్పుడు యాంటీ క్రైస్ట్ ఎవరిని రక్షిస్తున్నాడు? 2వ యేసుక్రీస్తుగా నువ్వు ఎలా కోట్ చేసావన్నా జాన్ పాల్ అన్నా? చీప్ బ్రాండ్ తాగావా? తాగేదేదో మంచి బ్రాండ్ తాగు. అయినా తాగిన తర్వాత కెమెరా ముందుకు వచ్చి వాకింగ్ చెప్పడం ఏందన్నా? నీకు సత్యం తెలుసు అనుకొని నువ్వు బోధించే బోధే సత్యం అనుకోవడం అది నీ రాంగ్ వే. నిన్ను మించిన వాళ్ళం మేము ఇక్కడ ఉన్నాం. నువ్వు ఎదుటి వాళ్ళని ఖండిస్తే నిన్ను ఖండించడానికే మేము ఉన్నాం. కాబట్టి బైబిల్లో 2 యేసుక్రీస్తుల గురించి ఎక్కడా చెప్పబడలేదు. కేవలం ఒకే ఒక యేసుక్రీస్తు గురించి చెప్పబడింది. ఆయనే దేవుని కుమారుడైన నజరేయుడైన యేసుక్రీస్తు. 2 యేసుక్రీస్తులు లేరు. ఆమేన్.